కాకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఆ టైంలోనే బేబీ శాలిని, బేబీ శ్యామిలి, ఆ తర్వాత బేబీ మీనా ఇలాంటి వాళ్ళందరూ కనిపించేవాళ్ళు కదా, ఉండేవాళ్ళు కదా. అవును. సో ఎలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు మాకు ఈ రోల్కి ఈ అమ్మాయి అయితే సరిపోతుంది అనేది? అది డైరెక్టర్స్నే వాళ్ళు మైండ్లో ఈ క్యారెక్టర్స్కి అంజు ఆ క్యారెక్టర్ని పెట్టుకుని చేశారు. మీనాకు సెపరేట్ క్యారెక్టర్స్, శాలినికి సెపరేట్. సో లైక్ వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్లా లేదు అప్పుడు. సో నాకు డేట్స్ లేదని టైంలో వాళ్ళు చేశారు మూవీస్. అండ్ మీనా నేను అందరూ స్కూల్ ఫ్రెండ్సే. But she is 2 years senior to me. Okay. But same school, Vidyodaya. It's very nearby here only, Chennai. We all studied same school. ఓకే. ఆ టైంలో మరి స్కూల్లో చదవడము, క్లాసెస్లో అన్ని మార్క్స్ తెచ్చుకోవడం, ఎట్ ది సేమ్ టైం సినిమాలో యాక్ట్ చేయడం ఎలా ఉండేది? Yeah, but my teachers are all very cooperative. వాళ్ళు చెప్పారు మా అమ్మతో let her study. Then let her do her work also, we'll support her. నేను చాలా what to say, like I'm a very good student. Okay. So that time I was like we don't want her to stop and all. చదువుని కంటిన్యూ చేయమని చెప్పారు. Then I was studying as well as acting, both I was doing. ఎంతవరకు చదువుకున్నారు? +2 finished. +2 అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయాను. సో దట్స్ ఎ గుడ్ థింగ్ కదా, అక్కడ మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది వచ్చింది. సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు, చదువుకోవచ్చు. అంటే రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా కుదిరింది? నా టీచర్సే సో లైక్ నాకు చాలా లెసన్స్ మిస్ అయిపోతే వాళ్ళు నాకు ఇస్తారు. మై ఫ్రెండ్స్ వెరీ లైక్ దే వర్ ఆల్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ దట్ టైమ్. తెలుగులో ఎన్ని చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా? ఒక 20 ఫిలిమ్స్ చేశాను, 20-25 ఫిలిమ్స్ చేశాను.